రాజమార్గములలో రథములు ఒకదాని మీద ఒకటి పడుతూ అవి దివిటీల వలె కనబడుచున్నవి, మెరుపుల వలె అవి ఏం చేస్తున్నాయంట? రాత్రిలో పూట హైవేలో చూడండి మీరు, మెరుపులు మెరిసినట్టు ఒక్కొక్కటి 100 to 120, 140, 160, 180 స్పీడులో రయ్యని వెళ్ళిపోతూ ఉంటే, ఒకవేళ రాత్రి అయితేనే కదన్నా మెరుపులు అంటారా? ఇప్పుడు వచ్చినటువంటి 6G వాహనాలన్నీ కూడా, 5G వాహనాలన్నీ కూడా ప్రతి వాహనం ఆన్ కాగానే ఆటోమేటిక్గా లైట్ ఏమవుతుంది? ఆన్ అయిపోతుంది. లేటెస్ట్ వచ్చిన బండ్లన్నిటికీ వాహనం ఆన్ చేయగానే నువ్వు లైట్ మళ్ళీ వేయాల్సిన పనిలే, ఆటోమేటిక్గా లైట్ ఆన్ అయిపోతుంది. పగలైనా సరే రాత్రి అయినా సరే దివిటీల వలె మెరుపుల వలె మెరుస్తూ ఉన్నాయంటే చూడండి. మొదటిది రాకడకు ముందు తినడం, తాగడం, అమ్మడం, కొనడం, పెళ్ళిళ్ళు ఎక్కువైపోతాయి. రెండవది సెల్ ఫోన్ అనేది వచ్చిన తర్వాత చెవిలో చెప్పింది రహస్యంగా బయటికి, ఎక్కడో ఎమ్మెల్యే గారు రహస్యంగా మాట్లాడుకున్నారు, దాన్ని బయట పెడుతున్నారు న్యూస్లో. ఎక్కడో మంత్రి గారు ఫోన్ ట్యాపరింగ్ బయట పెట్టేస్తున్నారు, బాహాటం అయిపోతున్నాయి. అయ్యో ఇంత మంచిది అనుకున్నాం, ఇంత మంచోడు అనుకున్నాం, ఇంత లోపల ఇంత పాపమా బయటకు వచ్చేసాయి. మూడవది వాహనాలు ఎక్కువైపోయాయి, ప్రమాదాలు కూడా ఎక్కువైపోయాయి, ప్రమాదాలు కూడా చాలా ఎక్కువైపోయాయి. నాలుగవది చూద్దామా? రండి జకరియా గ్రంథానికి వెళ్దాం. ఇప్పుడున్న చోటు నుంచే కొంచెం ముందుకు వెళ్తే మీకు జకరియా గ్రంథం వస్తుంది. 4 పేజీలు ముందుకు వెళ్ళండి. 8వ అధ్యాయము 780వ పేజీలో జకరియా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 10వ వచనాన్ని చూద్దాం. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకకయుండెను, పశువుల పనికి బాడుగ దొరకకపోయేను, తన పని మీద పోవానికి శత్రుభయము చేత నెమ్మది లేకపోయేను, ఏలయనగా ఒకరి మీదికొకరికి నేను. 4వది ప్రియులారా, కూలి దొరకలా, ఉద్యోగాలు లేవు. మీరంతా బాగా చదువుతున్నారు. మీకు తెలుసా ఈ సంవత్సరం ఇంటర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమందో తెలుసా? ఇంటర్లకు ఎన్ని లక్షల మంది రాశారో తెలుసా? 10 లక్షల మంది రాశారు. 10 లక్షల మంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాశారు. 10 లక్షల మంది బీటెక్ వెళ్తారు అని అనుకుందాం, వద్దులే, ఒక 5 లక్షల మంది బీటెక్ వెళ్తారు అనుకుందాం. 5 లక్షల మంది స్పెషలైజేషన్ కోర్సులకు ఏదైనా నీటో, ఎంసెటో, ఇంకోటి ఎక్సెట్రా వెళ్ళారనుకుందాం. ఈ 5 లక్షల మంది 4 సంవత్సరాలకి ఇంజనీర్గా బయటకు వస్తే వీళ్ళకి ఉద్యోగాలు ఎక్కడా? నిన్న దినాన మన పిల్లలందరి మార్కులు చూశాను నేను, సిగ్గు అనిపించింది నాకు. దీనికే మీ అమ్మ మీ నాన్న ఇంత కష్టపడింది. ఇంత కష్టపడితే 440 బైపీసీ మార్క్స్ ప్రతి ఫస్ట్ ఇయర్లో, 460 బైపీసీ మార్క్స్ సెకండ్ ఇయర్లో, లేదా మహా అంటే 900 నుంచి 1000 మార్కులు. 1000 మార్కులకు 560, 600 తెచ్చుకోవడం సిగ్గు అనిపిలేండి? సిగ్గు అనిపిలే మీకు? నాకు మార్కులు చూసి సిగ్గుపోయింది ప్రియులారా. ఎందుకు సిగ్గుపోయిందని అంటారా? 1000కి మార్కులు 560, 570, 470కి మార్కులు 350, 360. అంటే నువ్వు చదివిన చదువుకు సంవత్సరం అంతా ఆదివారపు ఆరాధనలు కూడా ఎగరగొట్టిపోతివి. ఏమి సాధించో? కనీసం నువ్వు ఫస్ట్ గ్రేడ్ రాలేదే, ఫస్ట్ క్లాస్ రాలేదే. ఒకరిద్దరు తప్ప మన మందిరంలో 10 మందిలో. అందుకే నేను ప్రార్థన చేస్తున్నానండి. దేవుడు నాతో మాట్లాడాడు, 2 ఫెయిల్ అవుతున్నారని చెప్పారు. ప్రార్థన చేశాను నేను హోల్ నైట్ ప్రేయర్లో. 2 ఫెయిల్ అవుతున్నారు ప్రభువా, మా సంఘపు బిడ్డలు 2 ఫెయిల్ అవుతున్నారని చెప్పాను. నాకు ఎవరు ముందుగానే ఏమైనా పేపర్ లీక్ చేసి పంపించారా? నాకెవ్వరు పంపరండి. మిమ్మల్ని గురించి చెప్పమన్నా దేవుడు నాకు చెప్తాడు, ఏదైనా చెప్తాడు. కొన్ని నేనే నోరు కట్టేసుకుంటా, ఎందుకంటే చెడ్డ అవుతానని. 2 ఫెయిల్ అవుతారన్నానా? పొద్దున్నే రిజల్ట్ వచ్చిన తర్వాత 2 ఫెయిల్ అయిన వాళ్ళు నా ఇంటికి వచ్చారు మన సంఘంలోంచి. నాకు తెలుసు అందరి మార్కులు ఇంతే వస్తాయని. ఎంపీసీలో 470, 470లో 360 తెచ్చుకున్నావు అంటే ఎన్ని మార్కులు పోయాయని? ఇంకా 110 మార్కులు వెనకలు ఉన్నావు నువ్వు. ఒక మంచి ప్రైవేట్ కాలేజీలో నిన్ను మీ తల్లిదండ్రులు ఆశపడి చేర్చారంటే అట్లీస్ట్ నువ్వు 400 క్రాస్ అవ్వాలి అంతే. ఇంకా గవర్నమెంట్ కాలేజ్ కాదు కదా,
400 మస్ట్ అండ్ షుడ్ క్రాస్ అవ్వాలి నువ్వు. నీకోసం మీ తల్లిదండ్రులు ఖర్చు పెట్టిన డబ్బులు ఎంత? నీకొచ్చే 500-600 దానిలతో నీకు ఏం ఉద్యోగాలు అలగబడతాను? నిన్ను తన్ని దోసుకుపోయేవాడు ముందు చాలామంది ఉంటాడు. కాంపిటీషన్ రంగం ఇది. 100కి 99 వచ్చినోడిని పక్కన పెడుతున్నారు. 99 కాకుండా 100 వచ్చినోడికే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. నీకొచ్చే మార్కులతో నువ్వు ఇంజనీరో డాక్టరో ఎలాగబెట్టి నువ్వు చెలిగేదేముంది? ఏమీ లేదు. నీ మీద మీ తల్లిదండ్రులు ఆశ పెట్టుకుని పెట్టుబడి పెట్టడం తప్ప ఏ ఉపయోగం లేదు. నేను చూసినప్పుడు అనుకున్నాను, వీళ్ళంతా తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మీరు తల్లిదండ్రులను మోసం చేశారంటే దేవుణ్ణి మోసం చేయడం ఈజీ అయిన తర్వాత మోసపోయేది ఎవరు? మీరే మోసపోయేది. మీ మీద ఏమన్నా అదనంగా పనులు పెడుతున్నారా? ఇంట్లో ఏ కొడుకు కానీ ఏ కూతురు కానీ ప్లేట్ కూడా కడగరు సరిగా. మరి అమ్మ పని చేస్తుంది, నాన్న పని చేస్తున్నాడు, అంత కష్టపడుతున్నారు. సంవత్సరానికి 40,000 ఫీజు కడుతున్నారు, తర్వాత బుక్స్ అంటున్నారు, ఎగ్జామ్స్ అంటున్నారు, మీ కొరకు వాహనాల్లో తిప్పుతున్నది కొంతుంది. ఇన్ని ప్రయాసపడితే ఆఫ్టర్ మీరు 400 మార్క్స్ తెచ్చుకోలేదంటే 10 మంది పిల్లల్లో, మన చర్చి పిల్లల్లో టాప్ మార్క్ తెచ్చుకున్నది ఇద్దరే, సోనీ బ్లెస్సీ. న్యాయంగా నీతిగా ప్రభువుకి ఇష్టకరంగా బ్రతికితే మన దేవునికి ఉన్న పేరులో 2వ పేరు ఆశ్చర్యకరుడు. నువ్వు చక్కగా ఉన్నావా? నిన్ను విడిచిపెట్టాడు ఆయన. సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలికి ఉంటావి, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవ చేయడు. ఉద్యోగాలు దొరకని రోజులు చివరి రోజులు. ఇంకో విషయాన్ని చెప్పానా? ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. చివరి దినాల్లో జరిగే సంఘటనలు చెప్తున్నాను ప్రియులారా. ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు, చిన్న కుటుంబములు చీలిపోవుననియు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అమ్మో, గొప్ప కుటుంబాలు ఏమైపోతాయంట? గొప్ప కుటుంబాలు ఏమైపోతాయి? మీరు చూడడం లేదా న్యూస్లు? గొప్ప కుటుంబాలండి, అన్నా చెల్లెళ్ళు, తోడబుట్టిన వారు, పానముతో పానము మెలేసుకున్న వాళ్ళండి. నాకు తెలుసు, అన్నంటే అంత ప్రేమ, చెల్లి అంటే అంత మమకారం కలిగిన గొప్ప గొప్ప కుటుంబాలు ఏమైపోతున్నాయండి ఇప్పుడు? చెప్పండి, ఏమైపోతున్నాయి? పాడైపోతున్నాయి. బజారుకు వచ్చేసాయి. మనం చూస్తున్నాం. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. రాకడకు సూచన ఇది. రెండవది ఏం కుటుంబాలంట? చిన్న కుటుంబాలు. ముందనేవాళ్ళు చిన్న కుటుంబం చింతలేని కాదు. చిన్న కుటుంబాలు కూడా ఏమైపోతున్నాయి? చీలిపోతున్నాయి. 5 మంది అమ్మ, నాన్న, అన్న, అక్క, తమ్ముడు అని అనుకుందాం. దేవుని వాక్యం చెప్తుంది, నేను కాదు. 5 మంది ఉన్నారు. 3 ఒక జట్టు అంట, 2 చిన్న కొడుకు అమ్మ తిక్కంట, పెద్ద కొడుకు నాన్న తిక్కంట. మరి మధ్యలో పుట్టినోడు తండ్రికి కుమారుడు తండ్రికి ఏమైపోయారు? విరోధం. తండ్రి కొడుకులకు మాటలు లేవు. ఎవరెవరితోనో క్లోజ్గా గంటల సేపు మాట్లాడుతున్నారు. నాన్నలతో మాట్లాడడంలా. నాన్న ఇంట్లో ఉంటే కొడుకు హాల్లో ఉంటాడు, నాన్న హాల్లో ఉంటే కొడుకు బాత్రూంలో ఉంటాడు, వీడు ఇంట్లో ఉంటే వాడు బయట ఉంటాడు. ఎందుకు? ఈ నాన్న చదువురా అంటాడు, వానికి నచ్చదు. ఈ నాన్న గద్దిస్తాడు, ఆ కొడుకు నచ్చదు. రే ఇలాగ బాగుపడాలిరా అంటాడు, నాన్న నచ్చదు. ఈ కొడుకు జ్ఞానం లేదు, ఆ జ్ఞానాన్ని తండ్రి దగ్గర సంపాదించుకోకపోగా ఆ తండ్రికి దూరంగా బయట ఉంటున్నారు. లేరా? మీరు చెప్పండి, ఎన్ని రోజులైంది మీ కొడుకులు మీతో మాట్లాడి? ఆఫ్టర్ ఆల్ 9th రా మీరంతా, 8th 9th 10th ఇంటర్ కాదు, ఇంకా బీటెక్ BHH కాదు. ఇంకా మీరు ఇప్పటికే మీ నాన్నగారులతో మీకు పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయా? మీ దగ్గర కూడా వస్తా, అది కూడా ఉంది బైబిల్లో. ఇప్పుడు అయిపోలా. నాన్నతో ప్రేమగా మాట్లాడి ఎంతకాలం అయింది? కొడుకు 10 రూపాయలు డబ్బు కావాలంటే ఎవరిని అడుగుతారు? పోయి చెప్పండి, ఎవరిని అడుగుతారు? మమ్మీ ఫీజు కట్టాలి, అమ్మ బిల్ కలెక్టర్ పని చేస్తుందా, అమ్మ తహసీల్దారా, నాన్న చెప్పండి అయినా,
అమ్మ తహసీల్దారా. అంటే కష్టపడే తండ్రితో, నాన్న నేను చదువుతున్నాను బాగా, నాకు ట్యూషన్ ఫీజు 100 రూపీస్ కావాలి అని ముఖం ఎదుటుగా మీ నాన్నతో మాట్లాడలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఎవరున్నారు? కొడుకులు. అమ్మ రాయబారి. ఆ అమ్మ చస్తే ఎవరు రంగా? ఏమో చెప్పండి. తండ్రికి కుమారుడికిని, కుమారుడికి తండ్రికిని విరోధం. మాటలు లేవు. తండ్రి ఏమో మాట్లాడదామనే ఉంటాడు. మీరు బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 15వ అధ్యాయం వెళ్తున్నప్పుడు తప్పు చేసిన కుమారుడు వాడు అనుకుంటూ వస్తున్నాడు దారం పడితే, నాయనా నేను నీకు విరోధంగా పాపం చేశాను, ఐఎమ్ సారీ డాడీ, నన్ను క్షమించు అన్న అడుగుదామని వస్తున్నాడు. వస్తూ ఉంటే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే పరిగెత్తుకుంటూ వెళ్ళింది తండ్రా కొడుకా? తండ్రి అండి. పరిగెత్తుకుంటూ వెళ్ళింది తండ్రి. బైబిల్లో చెప్పనా? ఒకరోజు సబ్జెక్టు కూడా చెప్తాను. అబ్షలోము కొడుకైన దావీదునే చంపాలనుకుంటే యుద్ధానికి వెళ్తున్నప్పుడు అబ్షలోము యొక్క మేనమామైన యోవాబుతో చెప్తున్నాడు, ఆ కొడుకు చిన్నోడైన అబ్షలోమును కొంచెం కనురించి చంపగాకండి మీరు, వాడు ఏదో నన్ను చంపాలనుకున్నాళ్ళే, వాడిని వదిలిపెట్టండి, దయదల్చండి అని అన్నాడు. కానీ చంపారు యుద్ధంలో. అది యుద్ధ నీతి, అది వేరే విషయం. తండ్రికి కొడుకులకి ఏం లేవు? మాటలు లేవు. ఆడపిల్లలంట నాయన కూతురులంట. ఏంటికి? దొంగలంట. నాన్న కూతురులో ఎందుకు అని చెప్తారు అని అంటే, మోసం చేసి డబ్బు సంపాదించుకోనికి, అంటే ఏదైనా పని జరుపుకోనికి. అహర్నిశలు కష్టపడుతుంది అమ్మ కదా. పని ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, బాగున్నా లేకపోయినా నీ కొరకు అహర్నిశలు ప్రయాసపడే తల్లి మీద నీ విధి విధానం ఏంటి? నాకు తెలుసండి, మన సంఘంలో ఇళ్లలో పాసిక పనులు చేసి, పాసిక పనులు అన్నాను, ఇళ్లలో బండలు తుడిచి బంగారు పెట్టారండి. అమ్ముకొని ఒట్టి చేతులతో ఇంటికి వస్తే గుండెకు అతుక్కొని బిడ్డని పెట్టుకున్నారే తప్ప బేట పెట్టలా తల్లి. ఆ తల్లితో నీ మాటలు? ఆ తల్లి నిన్ను గద్దించకూడదా? ఆ తల్లి నిన్ను హెచ్చరించకూడదా? ఆ తల్లి నిన్ను మందలించకూడదా? ఏం చేయకూడదు తల్లి నిన్ను? ఏం చేయకూడదు. తల్లికి బిడ్డలకి ఏం లేవండి ఇప్పుడు? మాటలు లేవు. మా అమ్మాయి ఎప్పుడు కూడా రామ్య పని చేద్దాం ఉంటుంది, పని చేయకపోతే తంతారు రేపు ఇంటికి వినాక. మా అమ్మాయి ఎప్పుడు బోకులు కడుగంటుంది, అన్నం నేర్చుకుంటుంది, వంట చేయంటుంది. మరి నువ్వు బేకారుగా ఉంటే ఇంకేమంటుంది మరి? ఈడంటే అమ్మా నాన్న గుండెల్లో పెట్టుకొని మా బిడ్డ చేసినా చేయకపోయినా సర్లే అంటాడు. వచ్చినోడు కూడా ఉంటాడు ఊరికట్లే. వచ్చిన ఇల్లు ఏమంటుంది? ఎవడ్రా పెంచింది నిన్ను? ఎవడికి పుట్టినావే? ఇలాంటి మాటలు మాట్లాడరండి. దేవుని వాక్యం అంటుంది కాబట్టి చెబుతున్నాను. రూబేన్ అన్ని అట్టే వాయించాల్సింది వాయించి వాక్యం అంటుంది అంటాడేమో. వాక్యములో లేనిది ఏది చెప్పను నేను, ఈడ పానం ఉన్నంత వరకు. నాకేం అవసరం అండి? బాగుపడితే బాగుపడు, పోతే పో పొరకలేసుకొని. నేను చెప్పకపోతే ఒక సేవకుడిగా ఎవరు చెప్పరు ఇంకా మీకు ఇలాంటి మాటలు. అతకని కాలం అండి ఇది. అందుకే ఆమోసు గ్రంథం 6:11 వస్తే చిన్న కుటుంబాలు ఏమైపోతున్నాయి? చీలిపోతున్నాయి. ఒక్క కొడుకన్నా, ఒక్క కూతురన్నా, ఆ మంచిదన్నా అల్లారు ముద్దుగా చూసుకుంటే పెట్రా వేరు కాపురం, పెట్రా వేరు కాపురం. ఏం భోజనం చేస్తారో మరి. మిమ్మల్ని ప్రేమించేవారు ఈ లోకములో దేవుని తర్వాత ఎక్కువగా, అందరికన్నా ఎక్కువగా మీ ఫ్రెండ్స్, టీచర్, పాస్టర్ ఎక్సెట్రా అందరికన్నా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించువారు ఎవరో తెలుసా? మీ తల్లి తండ్రి. అందరికన్నా. కానీ అందరికన్నా తక్కువ చూసేది మీరు ఎవరినో తెలుసా? మీ తల్లి తండ్రిని. ఈ తల్లి తండ్రిని. ఎందుకు? మా అమ్మ అనే చులకన భావన, మా నాన్న అనే చులకన భావన. ఆ చులకన భావన నువ్వు ఏమైతే చేసావో రేపొద్దన నీకు అదే వస్తుంది. నాకు ఒక అమ్మాయి చెప్పింది మన దగ్గరకు వచ్చి, అన్నా మా అమ్మ ఒకప్పుడు నా పెళ్లి విషయమయ్యి కాళ్ళు పట్టుకొని ఏడ్చిందన్నా. ఏడిస్తే నేను కాలుతో తన్నేసినట్టుగా నా బుద్ధి పుట్టినట్టు నడిచానన్నా. ఇప్పుడు నా బిడ్డ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుందన్నా నేను. దానికి దీనికి
ఎంత గ్యాపు? ఒక 15-20 సంవత్సరాలు చక్రం తిరిగింది అంతే. నువ్వు ఇప్పుడు ఏమైతే చేస్తావో రేపు నీకు అదే వస్తుంది. ఏం భయపడమాకండి. మనం ఏమైతే చేస్తామో మన అమ్మా నాయనకు మనకు అదే వస్తుంది. అదే రానికే మనకు కొడుకుగా ఉండి మనం తిరుగుబాటు చేసింటే మనకు కొడుకుని ఇస్తాడు, కూతురుగా ఉండి తిరుగుబాటు చేసింటే మనకు కూతురును కూడా ఇస్తాడు దేవుడు. ఇచ్చి నీకు ఈ బాధ ఏంటో చూపిస్తామే, రే నీకు ఈ బాధ ఏంటో చూపిస్తా, ఒక 15 ఏళ్ళు వెయిట్ చేయరాను అని చెప్తాడు. ఈ 15 ఏళ్ళలో నీకు బుద్ధి కలిగి దైవికమైన పాదాలు పట్టుకొని నీ బ్రతుకును చక్కగా మార్చుకున్నావు అనుకో, నీకు దీవెనకరంగా ఉంటావు. ఒకవేళ అనొచ్చు, నాకు కొడుకు లేడు, నాకు కూతురు లేడు. నీకు నీకు అల్లుడు వస్తాడు, నిన్ను గిల్ల నీకు వస్తాడు, నిన్ను బాధపెట్ట నీకు వస్తాడు. నువ్వు ఏం చేస్తే అది మోసుకోవాల్సిందే. దేవుడు అన్నాడు, అతకవంట ఒకరికొకరు. చిన్న కుటుంబాలు ఏమైపోతున్నాయంట? చీలిపోతున్నాయి. చూడండి, ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ. తండ్రికిని తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని 53 వచనం. ఓయమ్మో, ఎవరంట? ఈ రాకడకు ముందు జరిగేటివి. ఎవరంట చెప్పండి? ఎవరు? అత్త కోడలికిని, కోడలు అది కూడా చూడాలా కదా. అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందరని. ఎట్లుంటారంట? విరోధులుగా. బెయ్ తాడాట ఆడుతుంటారు. ఎప్పుడన్నా మీరు అన్నారా? టగ్ ఆఫర్ అంటారు దాన్ని. ఆ పక్క 5 మంది తాడు పట్టుకొని, ఈ పక్క 5 మంది పట్టుకొని ఇగ్గుతాంటారు అనమాట. ఎవరి తిక్కు బలం ఉంటే చెప్పండి, ఎవరి తిక్కు బలం ఉంటే వాళ్ళ తిక్కు తాడు రయ్యని వచ్చేస్తుంది. అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు నీకు బలం ఉంది, ఇంకో 20 ఏళ్ళకు నీకు వచ్చిన కోడలకు బలం వస్తుంది. ఇప్పుడు నీకు బలం ఉంటుంది, నువ్వు లాగుతుంటావు. మీ అత్త ముసిళ్ళు అయిపోయింటుంది, నువ్వు లాగుతుంటావు. 20 ఏళ్ళ తర్వాత నువ్వు ముసిల్దానివి కాకోకుండా నువ్వు అట్టి బిటారుగా ఉంటావా? నువ్వు కూడా తగ్గిపోతావు, నేను కూడా తగ్గిపోతా. అప్పుడు లాగా నీకు ఇంకొకరిని పెడతాడు దేవుడు. అందుకే అన్నాడు, అత్త కోడలికిని, కోడలు అత్తకును ఏమవుతారంట? విరోధం. విరోధం. నేను బాగానే చూసుకుంటానన్నా, కానీ నా మాట వినలా. మాట వింటే సంసారాలు ఎందుకు అవుతాయండి? మాట వింటే సంసారాలు ఎందుకు అవుతాయి? మాట వినకోకుండా ఉన్నదాన్ని వినేటట్టుగా చేసుకొని, బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పమంటారా మీకు? రండి చెప్తాను. ఆ మాట చెప్పి పేతురు రాసిన పత్రికకి వెళ్దాం ఒకసారి. 3వ అధ్యాయము 5-6 వచనాలు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునేది. ఆ ప్రకారముగా శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయము లేకుండా బెదరక ఉన్న ఎడలా. చాలు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఇంకా మీరు అధ్యాయం అంతా చదవండి. తర్వాత మీ ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉంటే ఎవరికి మీరు సువార్త చెప్పాల్సిన అవసరం లేదంట. ప్రేమగా రాబట్టుకోవచ్చు. దేవుని బిడ్డలారా, రాకడకి సమీపంగా ఉన్నాం. పెద్ద కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. సోషల్ మీడియా మనకు కనపరుస్తుంది. నీచంగా మాట్లాడుకుంటున్నారు. అన్న అనే అభిమానం లేదు, చెల్లి అనే అభిమానం లేదు, వదిన అనే అభిమానం లేదు, అక్క అనే అభిమానం లేదు. ఎంత దిగజారాలను అంత దిగజారు మాట్లాడేసుకుంటున్నాయి. పెద్ద కుటుంబాలు పాడైపోతున్నాయి. మనదేదో చిన్న కుటుంబాలే అని అనుకుంటే అపవాది మన కుటుంబాల్లోని కూడా చొరపడి తండ్రికి కొడుకు ఏం పెట్టాయి? భేదం పెట్టాయి. తల్లికి కుమార్తెకు భేదం పెట్టాయి. అత్తకు కోడలకు, కోడలకు అత్తకు భేదం. విరోధం. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక 30 సంవత్సరాల క్రితం ఇలాంటి సంఘటనలు లేవు. 30 సంవత్సరాల క్రితం ఇలాంటి సంఘటనలు లేవు. ఈరోజు సీరియళ్ళు కూడా ఏం నేర్పిస్తున్నాయి? అత్తను ఎట్ట చంపాలి కదా, సీరియల్ నేర్పించడమే కదా. అత్తను కేసు లేకుండా ఎట్ట చంపాలి. ఇంకో సీరియల్ ఏం చెప్తారంటే కోడలను కేసు లేకుండా, వరకట్టమని వేధింపు లేకుండా ఈజీగా ఎట్ట చంపాలి. ఇది ఆమె ఈ 2 నేర్చుకుంటున్నారు అంతే. ఎంత దౌర్భాగ్యం అండి. ఇన్ని దేవుని మాటలు వింటూ చివరి దినాల్లో మనం మేలుకోకపోతే ఎలాగా? ఒకరితో ఒకరు ఏం చేరట? పొసగక.
ఎవరైనా ప్రక్కలో కూర్చొని, మళ్ళీ చెప్తున్నాను నేను ఒక దేవుని సేవకుడిగా, పిల్లలు మీరు కూడా అమ్మా, ఏదో అయిపోయిందని కాదు, అయిపోతుందని కాదు, స్కూల్ నుంచి వచ్చారా బుక్స్ పడేసి ఎగ్దమ్ టీవీ ఆన్ చేయగాకండి. వాళ్ళు ఎవరు మాట్లాడరు మీతో, వాళ్ళు మాట్లాడేదే మీరు చూడాలంతే. బుక్ అయిపోతానట్లే, బడైపోతానట్లే పుస్తకాలు పక్కన పడేసి మీకోసం అప్పటిదాకా ఎంతో ప్రయాసపడి వంట చేసిన మీ అమ్మ దగ్గర నాన్న దగ్గర కూర్చోండి. ఏం చేస్తున్నావు నాన్న? నేను బడికి పోయి వచ్చాను, నువ్వేం చేస్తున్నావు? రాసుకుంటున్నావా? లేకపోతే ఇది చేసావా, అది చేసావా? ఎగ్దమ్మని మీరు మాట్లాడేస్తారు. ఏంది ఇదే ఆ పప్పు, నువ్వు చేయమే మిమ్మల్ని కాదులేండి, ఇదే ఆ పప్పు. ఆ రోజు ఇంకా ఎన్ని కోసి పెట్టాలో మరి చెప్పండి. కట్టుకంగడం అది కాదు కదండి, కట్టుకంగడం అది కాదు. మనం ఏదో కేజీ 2 కేజీలు తెచ్చుకొని వండుకునే వాళ్ళం. రోజు పప్పేబ్బా, రోజు చికెన్ పెడితే ఎప్పుడైనా అంటారా మీరు? పొర్రపాటు కూడా అంటారు, గ్యాస్ మాత్రం వేసుకొని మింగుతారు. రోజు పప్పు. అది చేయనీకి అమ్మ 9 గంటల నుంచి 100 రౌండ్లు తిరిగి తలకాయి ఇంత జెండు బాము రుద్దుకొని, నిన్న పప్పు చేశాను, ఈరోజు చట్నీ చేశాము, రేపు తాలింపు చేయాలి, రేపు వారమంతా ఏదో ఒకటి మార్చి చేయడానికి ఎన్నో తిప్పలు పడితే నిష్ఠూరంగా మాట్లాడి నాకు వద్దుపో అని చెప్పేసి అంటే మళ్ళీ నీకు ఆమ్లెట్ వేసి ఈజీగా దొరికేది అదే ఒకటి అనమాట. గుడ్డు అడ్డంగా పాల్గొట్టడం, పెను మీద వేయడం, అడ్డంగా పాల్గొట్టడం, పెను మీద వేయడం, ఆమ్లెట్ అవుతుంది అంతే. వేసి నిన్ను సాగితే ప్రేమగా మాట్లాడు. వారమంతా బిజీగా ఉన్నావు, సండే ఆరాధన అయిపోయింది, మీ అమ్మ కొంగు పట్టుకో, వంట చేస్తుంది. ఆరాధన అయిపోయిన తర్వాత వంట చేసేటప్పుడు ఏదన్నా అంది, పోమే నువ్వు నా దగ్గర ఉంటే కన్నా నాకు అంతా మర్చిపోతాను. లేదులేమ్మా నేర్చుకుంటానులే, అమ్మని కమ్మర్తి పో. నాన్న కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నాడు, వచ్చి ప్రక్కలో కూర్చో. ఎట్లా చేస్తున్నావు నాన్న, ఏంటి విషయాలు మాట్లాడండి, కలిసి ఉండండి. ఒకరోజు చచ్చిపోయిన తర్వాత ఎవరికి ఎన్ని చేసుకున్న లాభం లేదు. ఒక గొప్ప దైవజనుడు చచ్చిపోయాడు. అతనికి 2 కూతుర్లు. ఒక కూతురు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు భుజాల మీద ఎక్కించుకొని స్విమ్మింగ్ పూల్లో తిప్పాడు. ఇప్పుడు ఆ పాప బతికినంత కాలం నాన్న అని పిలవడానికి నాన్నడా లేడు. మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదండి, ఎవరికి తెలియదు. నేను గద్దిస్తా అంటా కదా, నా విలువ కూడా మీకు తెలియదు. కానీ ఒకరోజు ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం ఇలాంటి సంగతులు ముందే చెప్పినాడు మా పాస్టర్ గారు, మేము వినకపోతే అని అంటారు. దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చివరి దినాల్లో ఉన్నాం. చిన్న కుటుంబాలు, మన చిన్న కుటుంబాలు. ఒకరేడిస్తే వారితో పాటు ఏడవాల్సిన మనం ఏడ్చుకో, నీ తప్పుకు నువ్వే కారణం అని చెప్పుకొని తండ్రికి తల్లికి బిడ్డలముగా ఉన్న మనమే వేరుగా ఉంటే ఎందుకు మనం ప్రార్థన చేస్తానట్లు, ఎందుకు మనం దేవుని వాక్యం నేర్చుకుంటానట్లు? మార్పు చెందుదాం. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ప్రభు చిత్తమైతే మరొకసారి వివరిస్తాను. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధానంలో యుగ సమాప్తికి ముందుగా తినడం, త్రాగడం, అమ్మడం, కొనడం ఎక్కువైపోతుంది. చెవిలో చెప్పబడినది మేడల మీద ప్రకటిస్తుంది. వాహనాలు ఎక్కువైపోయాయి, యాక్సిడెంట్లు ఎక్కువైపోయినాయి, ప్రమాదాలు, ఉద్యోగాలు లేవు, చేయడానికి పనులు కూడా కష్టమైపోయింది. ఇంకా ఒకరితో ఒకరు పొసక్కోకుండా ఉన్నారు. కానీ మనం దేవుని బిడ్డలం. నోవాహు ఏది చెబితే తన భార్య అదే చేసింది, తన 3 కొడుకులు అదే చేశారు, 3 కోడళ్ళు అదే చేశారు. మనము మన తండ్రి చెప్పిన మాటలు విన్నట్టు చేస్తే తప్పక దీవించబడతాం. అందరూ ఇబ్బందుల్లో ఉన్నా మనం మాత్రం నెమ్మదిగా ఉండగలం. ప్రార్థన చేసుకుందాం. ఏం పొరపాటు మనం చేస్తున్నామో గుర్తు చేసుకోండి. కప్పిపుచ్చుకోమాకండి, దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెడదాం. కోపతాపాలు, కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు అందరికీ ఉంటాయి. కానీ మన పెద్దలనేవారు ఏమున్నా మనమే మన కుటుంబాల్లో సర్దుకుపోతే ఆ కుటుంబం ఒక మంచి పరలోకంగా, చిన్న పరలోకంగా, మన మాటలు, మన క్రియలు, మన తలంపులు దేవుడు కూడా చూస్తూ ఉంటాడు కదా. కొంచెం జాగ్రత్త పరచబడదాం. మనం దేవునికి ఇష్టకరంగా, రాకడకు ముందు ఇలాంటివి అధికమైపోయాయి ప్రభువా, కానీ ఎత్తబడే గుంపులో నేనుండడానికి, వీటిని తగ్గింపు చేసుకోవడానికి సహాయం చేయని
ప్రభువును అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవా, మహోన్నతుడైన పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. రాకడకు ముందుగా చివరి రోజులలో మేము ఉంటూ ఉన్నాం. మీ వాక్యము చెప్పినవన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో నోవాహు ఎలాగ బ్రతికాడో, లోతు ఎలాగ బ్రతికాడో, నేను నమ్మిన బిడలమైన మేము కూడా మా చుట్టూ ఉన్న పరిస్థితులకు ప్రభావితము చెంది మేము చెడుదారిలోనికి వెళ్ళకోకుండా ఒక నోవాహు కుటుంబం వలె నాయన, ఒక అకుల ప్రిస్కిల కుటుంబం వలె మా కుటుంబాలు మేము కట్టబడినట్లు సహాయం చేయండి. కొంచెము తగ్గించుకుంటే అన్ని సమసిపోతాయి నాయన. ఆ తగ్గించుకోవడానికి నేను పెద్ద అని అతిశయించాల్సిన పని లేదు, నేను చిన్న అని అతిశయించాల్సిన పని లేదు. కొంచెము లోబడితే చాలు, అన్ని సమసిపోయి ఆనందభరితమైన జీవితం. అటు జీవితాన్ని మా ప్రియులకు, సంఘానికి మీరు దయచేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయుచున్నానండి. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా 5 సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి 100 ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా, మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి, ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ 2 చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి. పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 వరకు ప్రతి ఆదివారము ప్రభు బల్లారాధన ఉంటుంది. ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రభు బల్లారాధన. తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం 6:30 గంటల నుంచి 8:30 వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైన నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా, లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి ప్రియులారా, మీరు నేను కలిసి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి, ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి. లేదా మీరు ఈ రెండిటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది, వీక్షించండి, ఆత్మీయమైన మేలులు పొందండి. ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు.